హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్షితా ఎస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో మీరు పోస్టర్లోనే చూస్తారు కదా. ఎస్, మెరడమ్మ తల్లి తీర్థం వ్లాగ్ అయితే తీస్తున్నాను. అండ్ నాకైతే ఎప్పుడు కూడా టెంపుల్స్ అంటే చాలా ఇష్టం, చాలా పాజిటివ్ వైబ్స్ అన్నది ఎప్పుడు వస్తూ ఉంటుంది. సో ఈసారి అయితే తీర్థానికి వెళ్తున్నాము, బట్ కానీ అయితే చాలా లేట్గా వెళ్తున్నాము. ముందే వెళ్దామంటే కుదరలేదు, సో అందుకే అయితే లేట్గా వెళ్తున్నాము. అండ్ తీర్థం అంటే అఫ్ కోర్స్ మనకైతే బోల్డ్ అన్ని బొమ్మలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మనకి కావాల్సిన థింగ్స్ కానీ ఏదైనా ఉంటుంది కదా. సో అందుకే అవంతా కూడా మీకు వ్లాగ్లో చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ అమ్మవారిని అయితే ఫుల్గా చూపించడం అవ్వదు, బట్ గుడి అయితే లైట్గా చూపిస్తాను మీకు. అండ్ ఈ వ్లాగ్ నేను పర్టికులర్గా చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామందికి పెద్దాపురం మరడమ్మ తల్లి గుడి అంటే చాలా ఇష్టం అండ్ ఫేమస్ కూడా కదా. చాలామందికి రావాలని ఉంటుంది, కాకపోతే వాళ్ళు దూరం ఊర్లో కావడం చేత అవ్వదు పాపం రావడానికి. సో అందుకే వాళ్ళకి చూడాలని ఉంటుంది కాబట్టి నేను ఈ వ్లాగ్లో వాళ్ళకైతే చూపిద్దాము కంప్లీట్గా ఎలా ఉంటుందో అనేసి అనుకున్నాను. సో అందుకే వాళ్ళ కోసమే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా చూసేద్దాం ఎలా ఉందో. సో మేమైతే ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాము. నాది కాలేజ్ అయినట్టు ఇంక ఇంటికి వచ్చి ఇంక డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. అండ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. చూసారా ఎంత బాగుందో టెంపుల్. నాకు ఎస్పెషల్లీ ఈ టెంపుల్ అయితే చాలా లుకింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి వీలైతే. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు క్రౌడ్ ఏంటి లేదు అనేసి అనుకోవచ్చు. మేము లాస్ట్ చేసి వచ్చాం, దట్టు ఫ్రైడే కాబట్టే లేదు. క్రౌడ్ ఉంటే ఇంకా బాగుంటుంది లుక్ అయితే, అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ టైం. అండ్ ఇక్కడైతే అమ్మవారికి శారీ గాజులు అవి అయితే తీసుకుంటున్నాం మేము. అండ్ తర్వాత అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. మీకు నేను ఇక్కడ అంతా క్లియర్గా చూపిస్తున్నాను, సరౌండింగ్ అన్నది ఎలా ఉంది అని అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను చూపించిన దగ్గరే అమ్మవారు లోపలికి మన ఎంట్రన్స్. కాకపోతే మేము ఈసారి అలా వెళ్ళలేదు, ఎందుకంటే మనకి ఎప్పుడు తీర్థమైన ఎంట్రన్స్ క్లోజ్ చేసేస్తారు, ఎందుకంటే అందరూ అలా తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి మనకి ఇలా లైన్స్లా పెడతారు. సో అందుకే మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మేము టికెట్ తీసుకొని ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. సో ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్, నేను మీకు అదే చూపిస్తున్నాను. అండ్ నేను టెంపుల్ అయితే అఫ్కోర్స్ నేను యాజ్ యూజువల్ నేను వీడియో అయితే తీయను, గర్భగుడిలో అసలు తీయకూడదు కాబట్టి. అండ్ నేనైతే లోపలైతే చూపిస్తున్నాను మీకు ఎలా ఉందా అని, ఎందుకంటే మీకు కూడా ఫీల్ రావాలి కదా టెంపుల్లో ఉన్నట్టు, దట్స్ వై చూపిస్తున్నాను. అండ్ ఈ టెంపుల్ నిజంగా చాలా బాగుంటుంది. అండ్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే కాండ్రకోట నూకాలమ్మ తల్లి గుడిలా సిమిలర్గా అనిపిస్తుంది ఇది కూడా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే హెన్స్ అండ్ గోట్ కూడా పెట్టారు, ఎందుకంటే అమ్మవారికి ఇస్తారు కదా మొక్కులాగా, అందుకు ఇక్కడే ఉన్నాయి. అండ్ మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం, దర్శనం చేసుకున్నాక కలుద్దాం. దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. అండ్ తర్వాత అయితే మనము కూర్చుంటాం కదా, సో అలా కూర్చొని మొత్తం టెంపుల్ అయితే అంతా క్లియర్గా చూపిస్తున్నాను మీకు. అండ్ చూసినట్టయితే ఎంత బాగుందో చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పాజిటివ్ వైబ్స్ కూడా బాగా వచ్చినాయి. అఫ్కోర్స్ మనకి టెంపుల్లో ఉంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ అన్నది ఎప్పుడు మనతోనే ఉంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మనకి. టెంపుల్కి వస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది అండ్ నాకు కూడా చాలా పాజిటివ్గా వైబ్రేషన్స్ అయితే వచ్చినాయి, చాలా బాగుంది కూడా. యూ గైస్ మీకైతే ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి. నాకైతే ఇక్కడ నుంచి చెప్పాలంటే అస్సలు వెళ్ళాలనిపించలేదు, ఇంకా ఇక్కడే ఉండాలనిపించింది. మనకి అదో ఫీల్ వస్తుంది ఆటోమేటిక్గా, మనం టెంపుల్కి వెళ్ళామంటే మనకి ఇంకా అదే ఫీల్ వస్తుంది, వెళ్ళబుద్ధి అయ్యదు కానీ వెళ్ళాలి కదా. సో అమ్మవారికి అయితే నేను ఇక్కడ బాయ్ చెప్పేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే నేను మీకు తీర్థం అయితే చూపిస్తాను. టెంపుల్ అయితే మీకు చూపించేశాను కదా, సో అందుకే ఇప్పుడైతే తీర్థం అయితే చూపిస్తాను చూడండి. మొత్తం అన్ని షాప్స్ కూడా ఉన్నాయి, మీరు చూసినట్టయితే మీకు కూడా అది క్లారిటీగా తెలుస్తుంది. సో కమోన్ ఇంకా మనం చూద్దాం అంతా కూడా. సో నేనైతే లాస్ట్ టైం అయితే తీర్థంకి వ్లాగ్ అయితే చేయలేదు, కానీ దాని ముందైతే చేసాము. అప్పుడు నేను ఇదే ప్లేస్కి ఏం మాట్లాడానంటే, ఈ ప్లేస్ చూడడానికి మనకి హిందీ సీరియల్స్లో మార్కెట్స్ ఉంటాయి చూడండి అలా ఉంది అని అయితే అప్పుడు చెప్పాను. ఆ వీడియో నెతకండి, మా ఛానల్లో డిలీట్ చేసేసాను, దాని రీజన్ కూడా త్వరలో చెప్తాను. అండ్ ఇక్కడైతే చూడండి ఎన్నెన్ని బొమ్మలు ఉన్నాయో. నేను ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా నేను బొమ్మలకి బాగా అట్రాక్ట్ అయిపోతాను, నాకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇక్కడ మనకి కావాల్సిన బొమ్మలు కానీ ఇంట్లో థింగ్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ నేనైతే ఏం కొనుక్కోవట్లేదులేండి, బికాజ్ నేను కొనుక్కున్నది అయితే వేరే వ్లాగ్లో ఉంది, అది మీకు సపరేట్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఆగడానికి రీజన్ ఏంటంటే, మా రిషోడ్కి చిన్ని థింగ్స్ తీసుకోవాలి, క్లిప్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్, అందుకే అయితే తీసుకున్నాను. సో గాయస్ వీడియో అయితే చూశారు కదా, ఐ హోప్ మీకైతే ఈ వీడియో బాగా నచ్చి ఉంటుందని అయితే అనుకుంటున్నాను.
అండ్ మీరు అనుకుంటూ ఉండొచ్చు తీర్థంలో ఏంటి అసలు జనాలు లేరేంటి అనుకుంటూ ఉండొచ్చు. అండ్ నేను మీకు ముందే చెప్పాను కదా, తీర్థం లాస్ట్లో అయితే వెళ్తున్నాము, దట్టు ఫ్రైడే వెళ్తున్నాము, అందుకే పీపుల్ అయితే పెద్దగా లేరు. అండ్ ఇంకా ఎండ్ అయిపోతుంది, ఎండింగ్కి దగ్గరికి వచ్చేసింది. బట్ దేవుడి దయ వల్ల అయితే ఇంకా తీర్థంలో థింగ్స్ ఏది కూడా తీయలేదు ఇంకాని. యాక్చువల్గా ఇప్పుడు తీసేయాలి కానీ తీయలేదు. అండ్ నేను మీకు చూపించాను కదా, అండ్ స్టార్టింగ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, అలాగే ఉంటుంది కూడా. కాకపోతే ఇందులో తగ్గింది ఏంటంటే పీపుల్ లేరు అంతే. అండ్ ఎగ్జాక్ట్గా సేమ్ అలానే ఉంది. అండ్ మీ వ్లాగ్ బాగా మీకు యూజ్ అయింది అండ్ నచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను గైస్. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్షిత సిస్టర్స్. మనం ఇంకా మన నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ గైస్.